కౌశిక్, మా ఊర్లో చాలా మంది డబ్బున్న వాళ్ళు ఏ విధంగా పెళ్లి చేసుకుంటున్నారో ఆ ఏర్పాట్లు, ఆ ఫంక్షన్ హాల్, ఆ డెకరేషన్, హల్దీ, అది ఇది ఇవన్నీ చూసి వీళ్ళు కూడా సేమ్ వాళ్ళలాగానే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ప్రెస్టేజ్ కి పోయి ఆర్థికంగా అంత స్థాయి లేకపోయినా కూడా శక్తిని మించి అప్పు చేసి మరి సేమ్ అదే విధంగా పెళ్లి చేసుకుంటున్నారు. ఆ ఒక్క రోజు పెళ్లి కోసం ఖర్చు పెడతారు కదా, ముఖ్యంగా అప్పు చేస్తారు కదా, ఆ అప్పు యొక్క వడ్డీ కట్టలేక జీవితాంతం బాధపడుతున్నారు. చూడు, డబ్బుంటే పర్లేదు, డబ్బు లేకుండా అప్పు చేసి పెళ్లి చేసుకుంటేనే ప్రాబ్లం. మన దేశంలో చాలా మంది పెళ్లికి ఎక్కువ డబ్బుని ఖర్చు పెట్టి ఈ విధంగా ప్రాబ్లం ని ఫేస్ చేస్తున్నారనే ప్రభుత్వం కొత్తగా ఒక చట్టాన్ని తీసుకురానుంది. ఈ చట్టంలో భాగంగా పెళ్లికి ఖచ్చితంగా 100 మందిని మాత్రమే మనమైతే పిలవాలి, 100 మందే రావాలి. అదే విధంగా పెళ్లిలో ఫుడ్ ఉంటుంది కదా, ఆ ఫుడ్ లో 10 ఐటమ్స్ మాత్రమే ప్రిపేర్ చేయాలి. సో ఈ విధంగా చేయడం వలన పెళ్లి ఖర్చు తగ్గుతుంది, ఫుడ్ కూడా అంతగా వేస్ట్ అవ్వదు. ఇంకా ఈ బిల్లు పార్లమెంట్ లో ఉంది. పార్లమెంట్ లో పాస్ అయితే అప్పుడు చట్టంగా మారుతుంది.